ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ లేడీ హబ్. ఈరోజు అయితే నేను ఆల్రెడీ స్టిచ్ చేసిన బ్లౌజ్ మీద మనం వర్క్ అనేది ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తాను. నేను ఫస్ట్ లైన్ అయితే నెక్ లైన్ అయితే నేను చైన్ స్టిచ్ అనేది వేసాను. ఆల్రెడీ మన వీడియోస్లో ఉన్నాయి కదా, ఒకసారి చెక్ చేయండి చైన్ స్టిచ్ ఏ విధంగా కుట్టాలి అనేది. తర్వాత నెక్స్ట్ లైన్ వచ్చేసరికి నేను ఒక 2 mm బీడ్, ఒక షుగర్ బీడ్, ఒక 2 mm బీడ్, ఒక షుగర్ బీడ్, అలా అంటే అదొకటి ఇదొకటి చొప్పున కుడుతున్నాను అనమాట. కొంచెం లెక్కన నేను అవి ఎక్కించుకుని కిందకి దించేస్తాను సూది అనేది. తర్వాత ఏంటంటే అది మనం కొంచెం దూరంగా వేసాం కదా, అటు ఇటు కదిలిపోతూ ఉంటాయి కదా, అందుకోసం నేను వాటికి టాకాలు అనేది వేస్తున్నాను. అంటే ఒక సైడ్ నుండి తీసి ఇంకొక సైడ్కి గుచ్చామనుకోండి, అవి అలా కదలకుండా ఉంటాయన్నమాట. ఈ విధంగా నేను ఈ నెక్ లైన్ అంతా కూడా ఈ షుగర్ బీడ్స్తోని అలాగే 2 mm బీడ్తో కుట్టేశాను. ఆ తర్వాత నెక్స్ట్ లైన్ వచ్చేసరికి ఫ్యాబ్రిక్ గ్లూ అనేది అంటించుకుంటూ బాల్ చైన్ని స్టిక్ చేశాను అనమాట నేను దానికి. ఆ తర్వాత బాల్ చైన్, స్టోన్ చైన్, మళ్ళీ బాల్ చైన్, ఇలా నెక్ లైన్ అనేది కంప్లీట్ చేశాను. అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే మన ఛానల్లో ఇలాంటివి చాలా వీడియోస్ అనేవి ఉన్నాయి, అంటే రివ్యూస్ ఉన్నాయి, అలాగే వర్క్ వీడియోస్ కూడా ఉన్నాయి. ఒకసారి ఛానల్ని చెక్ చేయండి, మీకు యూజ్ఫుల్గా అనిపిస్తుంది. ఈ విధంగా నేను అంటించుకున్నాను. ఇది కొంచెం మారడానికి మనకు టైం పడుతుంది, కానీ ఈ ఫ్యాబ్రిక్ గ్లూ అనేది మనకి బెస్ట్ అనమాట. అంటే కొంచెం లేట్గా ఆరినా సరే మనకి లాంగ్ లాస్టింగ్ ఉంటుందన్నమాట, అంటే తొందరగా పోదు. అలాగే నేను ఈ విధంగా నెక్ లైన్ అంతా కంప్లీట్ చేశాను కదా. ఇప్పుడు వచ్చేసరికి మార్కర్ తీసుకున్నాను. అంటే ఇది మనకి మిషన్ కుట్టినప్పుడు యూజ్ చేస్తాం కదా, చాక్ పీస్లా ఉంటుంది ఇది. మీకు ఒకవేళ ఇలా అంటే సమానంగా అన్నీ గీసుకోలేమనిపిస్తే కానీ మీరు ఏం చేయొచ్చు అంటే ఒక ఏదైనా కార్డ్బోర్డ్ షీట్ ఉంటుంది కదా, దాన్ని కట్ చేసుకుని సేమ్ అలాగే అంటించుకోవచ్చు. తర్వాత నేను ఏంటంటే దానికి సమానమైన బాల్ చైన్ పీసెస్ని కట్ చేసి పెట్టుకున్నాను ఆల్రెడీ. వాటిని అక్కడ స్టిచ్ చేస్తున్నాను అనమాట, అంటిస్తున్నాను మొత్తం అలా కొంచెం కొంచెం గ్యాప్లో. ఎందుకంటే ఆ గ్యాప్లో నేను మళ్ళీ ఫ్రేమ్ కుందన్ని స్టిచ్ చేసి దానికి కూడా పూసలు అవి కుడతాను, అందుకోసం ఇలా చేస్తున్నాను అనమాట. కొంచెం జస్ట్ కొంచెం గ్యాప్ అనేది ఇస్తున్నాను, అంటే నాకు అది ఎంత లెక్కన పడుతుంది. ఇదిగోని చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా అనమాట మధ్యలో స్టిచ్ చేస్తాను. ఇప్పుడు ఇది ఫ్రేమ్ కుందన్, స్క్వేర్ షేప్ ఫ్రేమ్ కుందన్ని అంటిస్తున్నాను. ఇదంతా కూడా డ్రై అయిపోయాక తర్వాత మీరు నీడిల్ అది మళ్ళీ నార్మల్ నీడిల్తో టాకాలనేవి వేసేసుకోవాలి, అప్పుడు స్ట్రాంగ్గా ఉంటుంది. తర్వాత నేను ఇప్పుడు ఇక్కడ శారీ వచ్చేసరికి గ్రీన్ కలర్, అందుకే నేను గ్రీన్ కలర్ దారాన్ని తీసుకున్నాను. సిల్క్ థ్రెడ్ అనమాట ఇది. ఇది వచ్చేసరికి 3 వరుసలు దారం పెట్టి వేసేటప్పటికి అది 2 కలిపి 3 వేస్తాను అనమాట. అప్పుడు 6 వరుసలు అవుతుంది కదా, ఆ విధంగా. ఈ విధంగా మనం ముద్ద కుట్టుకోవాలి. లాస్ట్ టైం వీడియోలో కూడా నేను చూపించాను ముద్ద కుట్టు అలా కుట్టుకోవాలి. జస్ట్ ఏం ఉండదు, బిగినర్స్కి చాలా అంటే చాలా ఈజీగా వచ్చేస్తుంది అనమాట. ఒక వైపు నుండి తీసుకుని ఇంకొక వైపుకి కిందకి దించేయాలి నీడిల్ అనేది, అప్పుడు అలా ఫామ్ అయిపోతుంది అనమాట. ఈ ముద్ద కుట్టు అనేది చాలా అంటే చాలా ఈజీ. మీరు ఎవరైనా అసలు వర్కే రాదు అన్న వాళ్ళు ఇలాంటి వర్క్స్ అనేవి ట్రై చేయండి స్టార్టింగ్లో. అప్పుడు ఏంటంటే మెల్లిగా మీకు కూడా అలవాటు అయ్యే కొలది ఇంకా కొత్త కొత్తవి నేర్చుకోవచ్చు. ఈ విధంగా మనం మొత్తం అంతా అంటే ఇందాక అంటించుకున్న బాల్ చైన్ ఉన్నాయి కదా, అవన్నీ కూడా నేను ఫిల్ చేసేసాను. ఫిల్ చేసేసాక లుక్ అనేది ఎలా ఉందో లాస్ట్లో చూపిస్తాను. ఆ తర్వాత ఇక్కడ ఫ్రేమ్ కుందన్ని స్టిచ్ చేసాం కదా, ఈ ఫ్రేమ్ కుందన్ దగ్గర ఏంటంటే పైన కోణంలా వచ్చేలా చేసాం కదా, అక్కడ ఒక 2 mm బీడ్, ఒక షుగర్ బీడ్ ఎక్కించుకుని కిందకి దించేసుకున్నాను. ఒకసారి దించుకున్న తర్వాత మళ్ళీ నెక్స్ట్ కూడా సేమ్ కుట్టు అనేది, అంటే అందులోంచి ఆ పూసల్లోంచి పైకి తీసి దారాన్ని మళ్ళీ కుట్టుకుంటున్నాను అనమాట. ఎందుకంటే కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది, సింగిల్ లైన్లో కాకుండా కొంచెం స్ట్రాంగ్గా ఉండడానికి. తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి ఇటు సైడ్ అటు సైడ్ అనమాట, కార్నర్స్ ఉన్నాయి కదా, ఆ కార్నర్స్లో కూడా సేమ్ ఇలాగే ఒక షుగర్ బీడ్, ఒక 2 mm బీడ్, అంటే ఒక 3 వచ్చేలాగా అనమాట, ఒక బుటీలా వచ్చేలాగా కుట్టేశాను. ఇలా ఏంటంటే మన శారీలో కలర్ ఏదైతే ఉందో ఆ కలర్ని యూజ్ చేసుకుని కుట్టుకున్నాం అనుకోండి, చాలా బాగా ఉంటుంది లుక్ అనేది. అంటే కొంచెం నీట్గా కనిపిస్తుంది, గ్రాండ్గా ఉంటుంది అనమాట. ఆల్రెడీ ఆల్మోస్ట్ అన్ని శారీస్లోని గోల్డ్ కలర్ కామన్గా ఉంటుంది కదా, అదే కుట్టుకోవడం కాకుండా ఇలా శారీ కలర్ని మనం చూస్ చేసుకున్నాం అనుకోండి, చాలా అంటే చాలా బాగుంటుంది. తర్వాత ఇక్కడ నేను మనం ఏదైతే బాల్ చైన్ని, స్టోన్ చైన్ని స్టిచ్ చేసామో అక్కడంతా కూడా కొంచెం ఏదైనా పట్టుకుంటే ఊడిపోతూ ఉంటాయి కదా, దాని గురించి ఏంటంటే మనం నార్మల్ నీడిల్తో నార్మల్ థ్రెడ్ ఉంటుంది కదా, ఆ థ్రెడ్తో అలా కుట్టుకోవాలన్నమాట. అంటే ఒక సైడ్ నుండి తీసుకుని ఇంకొక సైడ్కి కిందకి దించేసాం అనుకోండి, అవన్నీ టాకాలు అంటారు. అలా టాకాలు మొత్తం అంతా కూడా వేసేసుకున్నాం అనుకోండి, అసలు ఊడకుండా ఉంటాయి, చాలా అంటే చాలా నీట్గా ఉంటాయి. ఇక్కడ నెక్ లైన్కి అంటించిన వాటికి కూడా నేను వేస్తున్నాను. ఒకసారి మీరు కూడా అలాగే చూసుకుని నీట్గా చేసుకోండి. చాలా అంటే చాలా బాగుంటుంది వర్క్ అనేది. అసలు ఫుల్గా చేసేసాక ఎలా ఉందో కూడా నేను ఇప్పుడు చూపిస్తాను.
ఇది మొత్తం వచ్చేసరికి ఓవరాల్ లుక్ చూపిస్తున్నాను చూడండి ఎంత బాగా కనిపిస్తుందో. అలాగే నేను యూజ్ చేసిన ఫ్యాబ్రిక్ గ్లూ కూడా మీషోలోనే ఆర్డర్ చేశాను. దాని లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. ఈ విధంగా మీరు కూడా డిజైన్ చేసుకుని ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.